నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. యమునా తీరాన అగ్ర నగరాన 3.5 శతాబ్దాలకు పైగా మెరిసిపోతూ ఉన్న తాజ్మహల్ నేడు వెలవెలబోతోంది. కాలుష్యం కాటుకు అధికారుల నిర్లక్ష్యపు పోటు తోడై ఈ ప్రేమ మందిరానికి గాయాలవుతున్నాయి. 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు శ్రమించి ఆవిష్కరించిన అద్భుత కట్టడం కాల పరీక్షకు నిలబడింది. కానీ పాలకుల నిర్లక్ష్యాన్ని తట్టుకోలేకపోతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. శతాబ్దాల నాటి ప్రేమ చిహ్నం నిర్లక్ష్యపు నీడలో చెదిరిపోతోంది. ప్రపంచాన్నే అసూయలో ముంచెత్తిన అందాల సౌధం గాయపడుతోంది. కాలుష్యం ఒకవైపు, నిర్లక్ష్యం ఒకవైపు వెరసి ముంతాజ్ మహల్ వెలవెలబోతోంది. చూస్తే ఓ పక్క ప్రేమ పొంగుకొస్తుంది, మరో పక్క కవిత్వం తన్నుకొస్తుంది. రెండూ కలిసి తాజ్ మహల్ కాళ్ల దగ్గర పడి ఉండాలనిపిస్తుంది. రోజు కొన్ని వేల మంది తాజ్ మహల్ ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఏటా లక్షలాది మంది విదేశీ పర్యాటకులు కేవలం తాజ్ మహల్ కోసమే మన దేశానికి వచ్చి ప్రేమగా దీన్ని చూసి మైమరిచిపోతూ ఉంటారు. సంవత్సరంలో 20 లక్షల మంది విదేశీయులు తాజ్ మహల్ ని సందర్శించడానికి భారత్ వచ్చారు. ఇంతటి మధుర భావనకు గాయాలవుతున్నాయి. కొంతకాలంగా ఈ అందానికి కాలుష్యపు చెదపడుతోంది. వెండి వెన్నెల్లా ధవళ కాంతులతో మెరిసిపోయే తాజ్మహల్ ఇప్పుడు కాలుష్య కాటుకు, అధికారుల నిర్లక్ష్యపు వేటుకు పసుపు రంగులోకి మారిపోయి కాలాన్ని వెక్కిరిస్తోంది. పాలకులు పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టు ఈ హెరిటేజ్ కట్టడాన్ని కాపాడుకోండర్రా అంటూ ఆవేదన నిండిన స్వరంతోనే ప్రభుత్వాలను ఆదేశించింది. కాలుష్యకారక వాహనాలు తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా ఆంక్షలు విధించింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు దశాబ్దాల తరబడి కాలుష్యాన్ని వెదజల్లి అంతా అయ్యాక చివరి నిమిషంలో ఆకులు పట్టుకున్నట్టు తాజ్మహల్ పరిరక్షణకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. కొన్ని నెలలుగా తాజ్మహల్ నిర్మాణంపై పట్టిన కాలుష్యపు మకిలిని తొలగించే పనులు జరుగుతున్నాయి. రసాయనాల సహాయంతో తాజ్మహల్ కు నగిషీలు చెక్కుతున్నారు. నిర్లక్ష్యపు మరకలను తొలగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే గుండె కలుక్కుమనే ఓ దుర్ఘటన. తాజ్మహల్ కు చెందిన ఓ శిఖరం 2 రోజుల క్రితం అమాంతం కింద పడిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే శిఖరం పగిలిపోయి కింద పడిందని పర్యావరణవేత్తలతో పాటు తాజ్మహల్ స్మారక రక్షణ సమితి ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుత మరమ్మతు పనుల్లో శిఖరం పడిపోలేదని, శిఖరానికి పగుళ్లు ఉండడంతో తామే దాన్ని తాత్కాలికంగా తీసి పక్కన పెట్టామని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు. తాజ్మహల్ కేవలం ఓ కట్టడం కాదు, అది మన చారిత్రక వైభవానికి తిరుగులేని గుర్తు. భారతీయ ఇస్లాం శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు సంతకం. ఇంత గొప్ప కట్టడం కాబట్టే ప్రపంచంలోని 7 వింతల్లో తాజ్మహల్ ఎవరి సిఫార్సులు లేకుండా స్థానాన్ని సంపాదించుకుంది. యునెస్కో అందుకే తాజ్మహల్ ని హెరిటేజ్ నిర్మాణంగా గుర్తించింది. ప్రపంచ దేశాల్లో ఇలాంటి చారిత్రక కట్టడాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ మన పాలకులకు మాత్రం ఇలాంటి వాటిపై ప్రేమలు తక్కువే. అందుకే కాలం చేతుల్లో తాజ్మహల్ ని పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. అది చాలదన్నట్టు తాజ్మహల్ చుట్టూరా కాలుష్య కాసారాలను పెంచి పోషించారు.
ఆ పాపానికే ఆమ్ల వర్షాలు, కాలుష్య మేఘాలు తాజ్మహల్ ప్రభను మాయం చేస్తూ వస్తున్నాయి. ఈ దారుణాన్ని తలుచుకుని చారిత్రక ప్రేమికులు కలత చెందుతున్నారు, కంటతడి పెడుతున్నారు. తాజ్మహల్ ని పరిరక్షించండి మహాప్రభో అంటూ చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. తాజ్మహల్ మాత్రం వందల ఏళ్ల క్రితం నాటి దర్జాతోనే మొండిగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, కాల పరీక్షలను తట్టుకుంటూ అలా నిలబడిపోయింది. తనను చూడ్డానికి వచ్చిన వారిని ప్రేమగా ఆశీర్వదిస్తోంది. తాజ్మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ మెదడులో పుట్టిన ఆలోచన ఇది. తన భార్య మీద ప్రేమతో ఆమె కోసం కట్టించిన ఖరీదైన సమాధి. ఆ సమాధే దశాబ్దాల మధ్య అందాల వారధిలా కొనసాగుతూ వచ్చింది తాజ్మహల్. ఓ చక్రవర్తికి కొడుకు, మరో చక్రవర్తికి మనవడు. చక్రవర్తుల వంశంలో 5వ చక్రవర్తి షాజహాన్. అక్బర్ చక్రవర్తి మనవడిగా, జహంగీర్ కొడుకుగా షాజహాన్ చరిత్ర పుటల్లో మెరిశారు. మొఘల్ వంశాన్ని నలుదిశలా విస్తరించాడు షాజహాన్. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. కానీ యుద్ధాల్లో విజయాలపై విజయాలు సాధించిన ఖుర్రంకు తండ్రే షాజహాన్ అని బిరుదిచ్చాడు. షాజహాన్ అంటే ప్రపంచానికి రారాజు అని అర్థం. జహంగీర్ వారసుడైన షాజహాన్కు తన భార్యల్లో ముంతాజ్ మహల్ అంటే చచ్చేంత ప్రేమ. పర్షియా యువరాణి అయిన ముంతాజ్ మహల్ చిన్నప్పటి నుంచే షాజహాన్కు పరిచయం. మైనారిటీ తీరకుండానే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాణివాసంలో ఎందరు రాణులున్నా షాజహాన్ మనసులో మాత్రం ముంతాజే నిలిచి ఉండిపోయింది. ఆ ప్రేమలోనే ముంతాజ్ మహల్ 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 7గురే బతికారు. 14వ శిశువుకు జన్మనిచ్చిన వెంటనే తీవ్ర రక్త నష్టంతో ముంతాజ్ మహల్ మరణించింది. షాజహాన్ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. 2 ఏళ్ల పాటు రాజభవనం దాటి బయటకు రాలేదు. అత్తర్లు వాడ్డం మానేశాడు. అనుక్షణం ముంతాజ్ గురించిన ఆలోచనతోనే విషాదంగా గడిపాడు. తనకు జీవితానికి సరిపడ ప్రేమను పంచిన ముంతాజ్ రుణం ఏదో ఒక రూపంలో తీర్చుకోవాలి అనుకున్నాడు. తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ కు కళ్లు చెదిరే స్మారకాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఆ ఆలోచనలోంచే తాజ్ మహల్ పుట్టింది. 1632లో తాజ్ మహల్ నిర్మాణం మొదలైంది. యమునా నదీ తీరాన, ఆగ్రా నగరాన తాజ్మహల్ నిర్మాణానికి నిర్ణయించాడు షాజహాన్. చక్రవర్తి తలుచుకుంటే ఖర్చుకు కొదవేముంది. దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సామాగ్రిని తెప్పించి అపురూపమైన కట్టడంగా సమాధి కట్టాలని అనుకున్నాడు. ఒకటి మాత్రం నిజం, షాజహాన్ అందమైన తాజ్మహల్ ను ప్రజల కోసం కట్టించలేదు, దేశం కోసం కట్టించలేదు. తన కోసం, తనకు ఎంతో ఇష్టమైన తన ఇష్ట భార్య ఆత్మకు శాంతి చేకూర్చడం కోసం తాజ్మహల్ నిర్మాణానికి నిర్ణయించాడు. అంటే తన తృప్తి కోసమే తాజ్మహల్ కట్టించుకున్నాడు. అందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీ మొత్తంలో నిధులను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశాడు. సొంత ఇష్టాలకు మించి షాజహాన్కు ఇంకేం ఆలోచనలు లేవు. ఆలోచన రావడమే తరువాయి దేశ విదేశాల్లో చేయి తిరిగిన కళాకారులు, నిర్మాణ పనివారులు, ఇంజనీర్లు, ఇతరత్రా కార్మికులను రప్పించాడు. ఇంచుమించు 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు అహోరాత్రులు చెమటోడిస్తేనే తాజ్మహల్ అవతరించింది. తాజ్మహల్ అందంలో కార్మికుల చెమటుంది. తాజ్మహల్ మెరుపుల్లో శ్రామికుల త్యాగం ఉంది. తాజ్మహల్ అణువణువున శ్రమైక సౌందర్య వైభవం ఉంది. అయితే ఇంత కష్టపడ్డ కార్మికుల గురించి చరిత్రలో ఎక్కడా లేదు. తాజ్మహల్ అనగానే షాజహాన్, ముంతాజ్ మహల్ గుర్తుకు వచ్చేలాగే చరిత్ర రాశారు. భారతదేశానికి ఇంతటి అద్భుతమైన శిల్ప కళాఖండాన్ని కానుకగా ఇచ్చిన శ్రామికుల గురించి మాట మాత్రంగానైనా ఎవ్వరూ స్మరించలేదు. అందుకే మహాకవి శ్రీశ్రీ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరని ధర్మాగ్రహంతో నిలదీశారు. కార్మికులు, కళాకారుల గురించి ఇలా ఎవరో ఒకరు ఆరా తీస్తారనే కావచ్చు, తాజ్మహల్ నిర్మాణంలో శిల్పకళా సంపదను మేళవించిన వేలాది మంది కళాకారులను
వారు మరెక్కడా ఇంతటి అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వీల్లేదన్న సంకుచిత మనస్తత్వంతోనే వారి చేతులు నరికించేశారని అంటారు. కార్మికులతో పాటు దాదాపు 1000కి పైగా ఏనుగులు తాజ్ మహల్ నిర్మాణ సామాగ్రిని రవాణా చేయడం కోసం కష్టపడ్డాయి. 1652 వరకు తాజ్మహల్ నిర్మాణం కొనసాగింది. ఈ 22 ఏళ్ల పాటు 20,000 మంది కళాకారులు, కార్మికులకు మొఘల్ దర్బారులోనే విడిది. రకరకాల రాతి పలకలను అవసరమైన రీతిలో ఆకృతిలో కోయడం, కోసిన రాళ్లకు నగిషీలు చెక్కడం, నగిషీలు చెక్కిన రాళ్లపై విలువైన రంగురాళ్లు పొదగడం, పాలరాతి పలకలపై వింత రంగులీనే చిత్రాలు గీయడం అన్నీ అద్భుతాలే. అంతా అద్భుతమైన కళే. పర్షియన్ సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మాణ సామగ్రి నుంచి నిర్మాణ పనుల పూర్తి వరకు ఎంతో జాగ్రత్తగా ఓ యజ్ఞంలా తాజ్మహల్ నిర్మాణం సాగింది. తాజ్మహల్ మధ్యలో ముంతాజ్ మహల్ సమాధి ఉంది. తనకెంతో ఇష్టమైన పట్టపురాణి మృతదేహాన్ని ముందుగా వేరే చోట ఖననం చేసిన షాజహాన్ తాజ్మహల్ నిర్మాణాంతరం కొత్త సమాధిలో ఖననం చేయించాడు. ఇక తాజ్ మహల్లో ప్రధానమైన పాలరాతిని రాజస్థాన్లోని మక్రానా నుంచి తరలించారు. పంజాబ్ నుండి జాస్పర్ను రప్పించారు. విలువైన రంగురాళ్లు, పచ్చలు, మణుల కోసం టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకల నుంచి తెప్పించారు. తాజ్ మహల్ లోపల పైచూరు నుండి గోడల వరకు ఎక్కడ చూసినా కళ్లు చెదిరే కళాఖండాలు. అవన్నీ కూడా చిత్రకారుల కళా నైపుణ్యానికి సాక్షి సంతకాలే. అడుగడుగునా ఖురాన్లోని పవిత్ర వాక్యాలను లిఖించారు. దేవుడిని పొగుడుతూ రాతలు రాశారు. 22 ఏళ్ల శ్రమకు ఫలంగా ప్రపంచమే అసూయపడేలా తాజ్మహల్ పూర్తయింది. ఇది పూర్తయిన కొన్నాళ్లకే షాజహాన్కు షాక్. కొడుకు ఔరంగజేబు కన్న తండ్రినే గృహ నిర్బంధంలో ఉంచి పరిపాలన తన చేతుల్లోకి తీసుకున్నాడు. గృహ నిర్బంధంలో ఉన్న షాజహాన్ రోజూ కిటికీలోంచి తాజ్మహల్ ని చూసుకుని మురిసిపోయేవాడు. 7 పదుల వయస్సు మీద పడ్డాక షాజహాన్ మరణించాడు. తండ్రి మృతదేహాన్ని తాజ్మహల్లో ముంతాజ్ సమాధి పక్కనే ఖననం చేయించాడు ఔరంగజేబు. భార్య కోసం కట్టించిన సమాధి పక్కనే శాశ్వత విశ్రాంతిలోకి జారుకున్నాడు షాజహాన్. ఎవరి కోసం కట్టినా తాజ్ మహల్ మాత్రం ఓ అద్భుతం. 3.5 దశాబ్దాల క్రితం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి తిరుగులేని నిదర్శనం. మనసులు దోచే శిల్పకళా చాతుర్యానికి నిలువెత్తు సాక్ష్యం. తాజ్ మహల్ భారతదేశం గర్వించదగ్గ కట్టడం. అంతర్జాతీయ స్థాయిలో భారత ఖ్యాతిని రెపరెపలాడించిన ఓ అద్భుతం. తాజ్ మహల్ ని కేవలం ఓ సమాధిగానూ స్మారక మందిరంగానూ కట్టలేదు. 100 ఏళ్ల తర్వాత కూడా తాజ్ మహల్ గర్వంగా తలెత్తుకు నిలబడాలన్న లక్ష్యంతోనే నాటి ఇంజనీర్లు డిజైన్ రూపొందించారు. యమునా నది తీరాన తాజ్ మహల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు కాగానే ముందుగా ఇంజనీర్లు చేసిందేంటంటే నదీ తలానికి 50 మీటర్లు ఎత్తు ఉండేలా మట్టిని తరలించారు. అంటే ఇంచుమించు 160 అడుగులు ఎత్తున్నమాట. ఆ ఎత్తుపై తాజ్ మహల్ నిర్మిస్తే భవిష్యత్తులో నది అలల తాకిడి తగలకుండా ఉంటుందనే వారి ఆలోచన. అది వారి ముందు చూపు. ఇక పునాదులు గట్టిగా ఉండేందుకోసం బావులను తవ్వి వాటి నిండా రాళ్లను పోశారు. అంటే అవి స్తంభాలన్నమాట. అంత పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నిర్మాణ పనులు మొదలుపెట్టారు. లక్షలాది ఇటుకలతో మొదట నిర్మాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాటిపై పాలరాతి పలకలను పేర్చారు. 42 ఎకరాల స్థలాన్ని దీనికోసం ఎంచుకున్నారు. దీర్ఘ చతురస్రాకారపు స్థలానికి చివర్లో తాజ్ మహల్, దానికి ఇరువైపులా ఎర్రరాతితో 2 నిర్మాణాలు. అందులో ఒకటి మసీదు, మరొకటి గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ నే జవాబ్ అని కూడా అంటారు. వీటికి ముందు విశాలమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనాన్ని పర్షియన్ సంస్కృతికి అనుగుణంగా తీర్చిదిద్దారు. ఉద్యానవనం మధ్యలో వాటర్ ఫౌంటైనర్. మార్బుల్స్, పాలరాతి పలకలు, ఇతరత్ర నిర్మాణ సామగ్రి తరలింపు కోసం 15 కిలోమీటర్ల పొడవున ఒక ర్యాంపును నిర్మించారు. నిర్మాణ సామగ్రిని తరలించేందుకు వినూత్న వ్యాగన్లను తయారు చేయించి వాటిని ఎద్దుల బళ్లతోనూ ఏనుగులతోనూ తరలించారు.
యమునా నది నుండి నీటిని తోడి పెద్ద పెద్ద ట్యాంకర్లలో నిల్వ చేసి నిర్మాణ పనులకు వాడుకున్నారు. 1632లో పనులు ప్రారంభం కాగా నిర్మాణ పనులు 1643కి ఇంచుమించు పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత మరో 11 ఏళ్ల పాటు ఇతరాత్ర నిర్మాణ పనులు కొనసాగాయి. తాజ్ మహల్ ను సందర్శించడానికి ముందు మెయిన్ గేట్ నుంచి రావాలి. మెయిన్ గేట్ నుంచి చూస్తే తాజ్ మహల్ చిన్నగా కనిపిస్తుంది. అక్కడి నుంచి తాజ్ మహల్ వైపు నడుచుకుంటూ పోయే కొద్దీ దాని విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది. ఇప్పటి లెక్కల్లో తాజ్ మహల్ నిర్మాణానికి ఇంచుమించు 4,500 కోట్ల రూపాయలు ఖర్చయిందని అంచనా. తాజ్ మహల్లో పైన ఉన్న డోమ్ ఎత్తు 115 అడుగులు. డోమ్ పైభాగాన కమలం పువ్వు డిజైన్ ఉంటుంది. తాజ్ మహల్ నలువైపులా 4 మీనార్లు ఉన్నాయి. భూకంపాలు సంభవించినప్పుడు ప్రధాన కట్టడానికి నష్టం జరగకుండా ఉండడానికి ఈ మీనార్లను నిర్మించారని అంటారు. ఒక్కొక్క మీనారు 130 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి మీనారు 3 సమాన భాగాలుగా విభజించి ఉంటుంది. అందులో 3 బాల్కనీలు నిర్మించారు. టవర్ కి పైభాగాన ఓ బాల్కనీ ఉంటుంది. టోంబ్లో గోడల కింద భాగంలో ఆహ్లాదాన్ని కలిగించే పువ్వుల తీగల బొమ్మలను అద్భుతంగా చెక్కారు. తాజ్ మహల్ లోపల భాగంలో మాత్రం కేవలం సంప్రదాయ శిల్పకళా సంస్కృతిని అనుసరించలేదు. విలువైన రంగురాళ్లు, జెమ్ స్టోన్స్ ను గోడలపై డిజైన్లకు వాడారు. లోపల గోడలు 82 అడుగులు ఎత్తున్నాయి. ఎలా చూసినా అద్భుతంగా ఉండే తాజ్ మహల్ భారత వారసత్వ సంపదగా వెలుగొందుతోంది. విలువ కట్టలేని ఈ కట్టడాన్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. 1942లో జపనీస్ ఎయిర్ ఫోర్స్ తాజ్ మహల్ పై దాడి చేయవచ్చన్న అనుమానంతో తాజ్ మహల్ ను పూర్తిగా చెక్క గోడలతో కప్పి ఉంచారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధం సందర్భంలోనూ తాజ్ మహల్ ను గుర్తుపట్టడానికి వీలు లేకుండా చుట్టూరా చెక్కలతో గోడలు నిర్మించారు. ముంబై బాంబు పేలుళ్ల అనంతరం చారిత్రక కట్టడాలపై ఉగ్రవాదుల కన్ను ఉంటుందన్న కారణంగా తాజ్ మహల్ వద్ద భద్రత ఏర్పాటు చేశారు. 24 గంటలు తాజ్ మహల్ ను సాయుధ దళాలు కాపలా కాస్తూ ఉంటాయి. రక్షణ పరంగా ఇలాంటి ఏర్పాట్లు చేశారే తప్ప అంతకన్నా భయంకరమైన కాలుష్య కాటు నుండి తాజ్ మహల్ రక్షించుకోవడానికి పగడ్బందీ ఏర్పాట్లు చేయనే లేదు. పర్యావరణవేత్తలు పదే పదే మొత్తుకుంటే వాళ్ళకేదో చేదస్తం అన్నట్లుగానే ప్రభుత్వాలు తాజ్ మహల్ ను పట్టించుకోలేదు. మరోపక్క తాజ్ మహల్ చుట్టూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను ప్రభుత్వాలే పెంచి పోషించాయి. మధుర ఆయిల్ మిల్స్ కారణంగానే ఇక్కడ ఆమ్లా వర్షాలు పడుతున్నట్లు గుర్తించినా సరైన చర్యలు లేవు. యమునా నదీ తీరంలో భూగర్భ జల మట్టాలు పడిపోవడంతో దాని ప్రభావం తాజ్ మహల్ పైన పడింది. 2010లో టోమ్ కు బేట్లు పడ్డాయి. అలాగే 4 స్తంభాలపైన అక్కడక్కడ పగుళ్లు కనిపించాయి. పునాదుల్లో వాడిన కలప పాడైపోవడం వల్ల ఈ పగుళ్లు వచ్చి ఉండొచ్చని నిపుణులు భావించారు. ఇక తాజ్ మహల్ చుట్టూ మరో వివాదము తిరుగుతూ వచ్చింది. తాజ్ మహల్ ను హిందూ రాజు పర్మర్ దేవ్ 1196లో కట్టించారని, దాన్ని హిందూ కట్టడంగా ప్రకటించాలంటూ అమర్నాథ్ మిశ్రా 2005లో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు 2000 సంవత్సరంలో పిఎన్ ఓక్ అనే వ్యక్తి కూడా తాజ్ మహల్ ను ఓ హిందూ రాజు కట్టించాడని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని హిందూ కట్టడంగా ప్రకటించాలని అందులో డిమాండ్ చేశారు. అయితే కోర్టు దాన్ని కొట్టివేసింది. తాజ్ మహల్ కట్టిన చోట శివాలయం ఉండేదని, దానిపైనే తాజ్ మహల్ కట్టారన్న వదంతులు ఉన్నాయి. అయితే అన్ని వివాదాలను పక్కన పెడితే ఇప్పుడు తాజ్ మహల్ కలవరపెడుతున్న అంశం కాలుష్యం, పాలకుల నిర్లక్ష్యాలే. వాటిని అధిగమిస్తే మరిన్ని సంవత్సరాల పాటు వెలుగుతూనే ఉంటానని తాజ్ మహల్ ధీమాగా ఉంది. తాజ్ మహల్ ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.